మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్టా చట్టం నీటి వనరుల సంరక్షణ, భూగర్భ, భూ ఉపరితల నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించారు. భూగర్భ జలాల ప్రాముఖ్యత, వర్షపు నీటి సేకరణ విధానాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భూగర్భ జలాల వినియోగం, నిర్వహణలో ఉత్తమ అభ్యాసాలు పాటించిన 4 పరిశ్రమల ప్రతినిధులను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఇటీవల వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తీవ్రమైన వేడి, అధిక ఉష్ణోగ్రతల నమోదయ్యే సందర్భాల్లో ఆరోగ్య సౌకర్యాలకు, ప్రాథమిక సేవలకు సమర్థవంతమైన కార్యాచరణతో సమిష్టి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకుని ఎస్సీ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఆర్థిక ప్రయోజనం పొందేలా అవగాహన కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశంలో జాతీయ కమిషన్ డైరెక్టరు జి. అనిల్ కుమార్తో కలిసి శాఖల వారీగా చట్టాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల గురించి ఎస్సీ మహిళలకు అవగాహన కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు మెనూ చార్ట్ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా అని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆలస్యమైతే విద్యార్థుల అడ్మిషన్లలో ఇబ్బంది కలగకుండా చూడాలని, స్కాలర్షిప్ ద్వారా ఫీజు చెల్లిస్తామని అంటూ కాలేజీల యాజమాన్యానికి లేఖలు అందజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి సూచించారు. ఎస్సీ వర్గాలకు కేటాయించిన మద్యం దుకాణాలను వారికి మాత్రమే అందించాలని, వారు ఇతరులకు అమ్ముకుంటే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారికి సభ్యులు సూచించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి తనిఖీ, పరిశీలన కట్టుదిట్టంగా చేయాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్ నంబరు, పేరు, మొబైల్ నంబరు మొదలగు వివరాలను పరిశీలించి రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ కాపీలను వీలైనంత తొందరగా అందజేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీ అందిస్తుందని చెప్పారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై పురోగతిని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు కారణాలను ప్రతిరోజు నివేదించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన సందేహాలు, సమస్యల నివృత్తి కోసం మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అన్ని పని దినాలలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ డెస్క్ పనిచేస్తుంది. ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు సంబంధించిన విషయాలపై మార్గనిర్దేశం చేయడానికి ఈ కాల్ సెంటర్లోని ఫోన్ నంబరు 9492409781లో సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. ఉప్పల్, రామంతపూర్ డివిజన్లలో సుమారు 43.27 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఉప్పల్లో బగాయత్ ఫేజ్ 1లో నీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మురుగునీటి కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జేఎస్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూకట్పల్లిలోని రామ్దేవ్ రావు ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. ఉమా గౌరీ మాట్లాడుతూ జిల్లాలో 6 క్షయవ్యాధి నివారణ కేంద్రాలు, 26 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపీ సెంటర్లు, 6 ట్రూ నాట్ సెంటర్ల ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కొత్తగా 4 ట్రూ నాట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధి సోకిన వారికి పోషకాహార నిమిత్తం 1000 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు, క్షయ నివారణ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే అనుమానితులను గుర్తించి దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో తెమ్మడ పరీక్ష చేయించాలని, క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. క్షయవ్యాధి నిర్మూలనకు తోడ్పడతామని నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, క్షయ నివారణ సిబ్బందితో క్షయ నివారణ జిల్లా అధికారి డాక్టర్ శ్రీదేవి ప్రతిజ్ఞ చేయించారు. మెరుగైన సేవలు అందించిన సిబ్బందికి పురస్కారాలను అందజేశారు.